నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు మిరియం పొంగలి, కట్టు పొంగలి అంటాం కదా, అది చాలా త్వరగా ఈజీగా చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. నేను 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. మనం ఏదైతే కొలత తీసుకుంటున్నామో చూసారా, 1 కప్పు రైస్ తీసుకుంటే దాంట్లో 1/2 పెసరపప్పు తీసుకుని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసేసుకుని, మనం ఇది కొలత తీసుకున్నాం కదా, దీనికి 6 రెట్లు నీళ్ళు పోసుకోవాలి. 1:6. మామూలుగా అయితే 1కి 2 కూడా పోస్తాము, అలా కాదు 6 తీసుకోండి. తీసుకుని మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 చెంచా ఉప్పు, 1/2 చెంచా జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఒక 1/2 స్పూన్ మిరియాలు అలా వేసేసే కన్నా కాస్త దంచుకొని మిరియం పొడి ఉంటే ఒక 1/2 స్పూన్ మిరియం పొడి, మొత్తం ఘాటు మొత్తం పడుతున్నారు, మిరియాలు తీసేయకుండా ఉంటారు. ఇలా వేసి కాస్త ఉప్పు మిరియాలు కలిసేలాగా 2-3 సార్లు కలుపుకోవాలి. కలిపేసేసుకుని కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. 4-5 విజిల్స్ వచ్చిందనుకోండి, పొంగలి మెత్తగా బాగా కుక్ అవుతుంది. లేదు మేము కాస్త గట్టిగా తింటాము అంటే 1కి 4 రెట్లు నీళ్ళు పోసుకోండి. మనం పెసరపప్పు వేసాం కదా, పెసరపప్పును కొలవలేదు కదా, అందుకు 6 రెట్లు నీళ్ళు పోసుకోమని చెప్పేది. చూసారా, నేను 1:6 పోసినా కూడా మెత్తగా పేస్ట్ ఏం అవ్వలేదు. దీనికి అలా మీరు నైవేద్యం చేసుకోవచ్చు, లేదన్నా చిన్న తాలింపు కాస్త 1 స్పూన్ నెయ్యి వేసుకొని, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చిటికెడు ఆవాలు, 4-5 మిరియాలు యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకొని తాలింపులు వేసేసుకోండి, పొంగల్లో వేసుకోండి. నేను మొత్తం వేయట్లేదండి, కొంతమంది తినరని. నెయ్యి ఇలా నైవేద్యం చేసుకుని నివేదన పెట్టుకున్న తర్వాత తీసుకొచ్చి మొత్తం గిన్నెలో కలుపుకొని అందరికీ సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా జారుగా కావాలి అంటే 1:8 రేషియోలో నీళ్ళు పోసుకుంటే జ్యూసీ ఇలా జారుగా వస్తుంది కట్టు పొంగలి, మిరియం పొంగలి. దీంట్లోనే ప్రసాదంగా కాదు, మనం తినేదానికైతే కాస్త ఉల్లి తరుగు, అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు. ఉల్లి తరుగు కాదండి, మిర్చి తరుగు, అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు.